రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సాఫ్ట్వేర్ ఉద్యోగి అభిషేక్ ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అభిషేక్ సింగ్ వద్ద రోహిత్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేశారు. రోహిత్ రెడ్డికి 24 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు నిర్ధారించారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కు డ్రగ్స్ ఇచ్చినట్లు అభిషేక్ సింగ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అభిషేక్ సింగ్ ఎవరికి డ్రగ్స్ విక్రయించారని పోలీసులు కూపీలాగుతున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సాఫ్ట్వేర్ ఉద్యోగి అభిషేక్ సింగ్ సిట్టు అధికారులు అరెస్టు చేశారు. అభిషేక్ సింగ్ వద్ద రోహిత్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, రోహిత్ రెడ్డికి 24 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు నిర్ధారించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన విషయంలో సిట్ అధికారులు డ్రగ్స్ సంబంధించి మూలాల పైన కూడా దృష్టి కొనసాగించారు. అయితే డ్రగ్స్ మాత్రం అభిషేక్ సింగ్ ద్వారా కొనుగోలు చేసినట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు కూడా ఆధారాలు సేకరించిన నేపథ్యంలో అభిషేక్ సింగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించగా దాదాపు 24 సార్లు అతని డ్రైవర్ కి డ్రగ్స్ ఇచ్చినట్టుగా దీనికి సంబంధించి సిట్ అధికారులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా అంటే ఇంకా ఎవరోతో యొక్క డ్రగ్స్ కు సంబంధించిన లింక్స్ ఉన్నాయి. అంతేకాకుండా అభిషేక్ సింగ్ ఒకరే యొక్క డ్రగ్స్ కు సంబంధించిన విషయంలో సరఫరా చేశారా, లేకపోతే ఇంకా అభిషేక్ సింగ్ కి ఇంకా ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేశారా అనే దానిపైన కూడా ప్రజెంట్ సిట్ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అతని సెల్ ఫోన్ లో పూర్తిగా ఆ డ్రైవర్ సంబంధించిన అంటే పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ సంబంధించిన శరత్ ఫోన్ నంబర్లు పూర్తిగా ఉండడంతో పాటు దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి మరోవైపు ఇటు సిట్ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే కస్టడీ తర్వాత మాత్రం కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా వేగవంతమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కస్టడీలో తీసుకొని విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే కేసుకు సంబంధించి మాత్రం ఇంకా చాలా మంది కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.